బాగానే ఉన్నా మేడం, పర్లేదు. బీపీ షుగర్ ఏం రాలేదు. మరి బిగ్ బాస్ అయిపోతుంది కదా, మేబీ త్వరలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యాన్స్ కి. బిగ్ బాస్ అయిపోతుందంటే నాకు బాధేస్తుంది గుండెలో. ఆ ఎమోషన్స్ ఎట్టిపోయాయి, మేము ఆ ఎమోషన్స్ క్యారీ చేసుకోలేదు. అది ప్రేమ, ఆ లవ్ ఎట్టిపోయింది, ఎమోషన్లు ఎట్టిపోయినాయి. ప్రేమ ఎన్ని రోజులు ఉంది ఇంకా? 2 వారాలు ఇంకా. 2 వారాలు అయితే ఒక వారం అయితే వెళ్ళండి, ఇంకో 100 రోజులు పెట్టండి కూలి పనిలాగా. బాగానే ఉందండి, పర్లేదు, ఓకే ఫైన్, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇమ్మాలని గెలవాలని మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పుడా చెప్తాను. ఊర్లోకి వెళ్ళి హోమాలు, యజ్ఞాలు, యాగాలు కూడా చేసి వచ్చాను ఒక 1 వీక్. ఇమ్మాలని గెలవాలి. ఒక వ్యక్తి చెప్పారు కదా ఎన్నోసార్లు, ఒక వ్యక్తి నవ్వితే మనకి, అంటే ఆయన గెలిస్తే ఆయన గెలుపు మన గెలుపే తీసుకుంటాం అనమాట. నేను తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇమ్మానులు అన్న. ఆయన నవ్వితే మనకు నవ్వు రావడాలు, ఆయన ఏదో చేస్తే చూడాలని అనిపించేది ఎవరు ఉన్నారంటే వనడొల్లి బిగ్ బాస్లో ఇమ్మానులు అన్న. నాకు ఆయన గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మరి చాలా మంది అనుకునే వాళ్ళు అనుకోండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి. మీరేమో తనుజ అంటారు, ఈయనేమో డిమాండ్ పోన్ అంటారు, ఈయనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఈయనేమో సంజన గారు అంటున్నారు. అనుకునే వాళ్ళు నేనేమో ఇమ్మాలని అంటున్నా, ఇమ్మాలని గెలుస్తాడని చెప్పి నేను అంటాను అన్నమాట. ఓట్లేదు గెలితే మరి జనం తినట్లేదే ఏంటి? ఎన్నడమే పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు. అంటే ఒక 5 మంది వ్యక్తులు, 5 మంది వద్దు కదా, 12 మంది ఉన్నప్పుడు కూడా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ అనమాట. అంటే ఒక టీంలో నాది ఇది అంటే ఒక ఇంట్లో సమస్య జరిగితే ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి, అరే నువ్వు ఇలా చేయకూడదు, తప్పు, ఇలా చేసింటే మంచిదని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్లో ఉన్నాడు ఫస్ట్ థింగ్. దాని తర్వాత మిగతా వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అది వేరే అనమాట. ఈ ఫెనీ వేర్, అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాన్లో ఉంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీథింగ్ ఇమ్మాన్ అనేది దేర్. అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు నేను చెప్పట్లేదు అనమాట. అలాంటి వాళ్ళని గెలిపిస్తే అంటే మిగతా వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ కమెడీస్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కూడా ఒక హోప్ ఉంటుంది అనమాట. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళు ఏం చెప్పారంటే ఇమ్మానులకే కప్పు లేదంటే మిగతా ఎవరిని కూడా కప్పు సాధ్యంగా అని చెప్పారన్నమాట. అంటే అంతగా వాళ్ళని మిగతా ఆర్టిస్టులు మెప్పడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. అలాంటి మిగతా ఆర్టిస్టులు కూడా మెప్పించి ఇమ్మాన్ని గెలిగిపోతే ఇంకెవరికి రాదని చెప్పి ఆ ఇంటెన్షన్ చెప్పారంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈయనకి ఇస్తే మంచిగుంటుందని కోరుకుంటున్నాం. మరి ఓకే, నేను ప్రతిసారి ఒకటే చెప్తాను అనమాట. ఈ ఫెనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఫెనీవేర్, నాట్ ఓన్లీ జాబ్, ఎక్కడైనా సరే ఎవరికైతే దమ్ముంటుందో, ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం టిల్ ఎండ్ ఆఫ్ డే విన్నర్ అవుతారు. ఇఫ్ ఎనీవేర్, మనం క్రికెట్ చూసుకుంటే ధోని గారు ఉంటారు, సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, బిజినెస్ ఫీల్డ్లో కూడా ట్రంప్ గారు వీళ్ళంతా ఉంటారు. అంటే మనకి ఎక్కడైతే దమ్ము ఉండే వాళ్ళనే పైన ఉంటారని చెప్పి అనుకుంటారు అనమాట. దమ్మున్నోడు ఎవడన్నా అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్ అని చెప్పి నేనైతే అనుకుంటాను. మరి అది చెప్పండి.